మచిలీపట్నం గొడుగుపేటలో ఉన్నటువంటి భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించి విజయవాడ గొల్లపూడిలో ఉన్నటువంటి సుమారుగా 39.99 ఎకరాల స్థలం ఉంది. అక్కడ అనేక సంవత్సరాలుగా వ్యవసాయం మాత్రం అక్కడ చేస్తూ ఉన్నారు. దాని నుంచి మరి లీజు కూడా తక్కువ వస్తుంది. అట్లాగే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాలని పురస్కరించుకొని విజయవాడ వైబ్రెంట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకుని ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా దసరా ఉత్సవాలు నిర్వహించడానికి విజయవాడలో ఉన్నటువంటి పెద్దలందరూ, కృష్ణా జిల్లా పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దాని మీద అక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఎగ్జిబిషన్ కొంత స్థలం రిక్వైర్మెంట్ ఉంది. మరి గొల్లపూడిలో ఉన్నటువంటి స్వామివారి స్థలాన్ని మనం గాని ఒక 50 రోజులు వాడుకోవడానికి ఇస్తే అది ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఉంటుంది. అలాగే దేవాలయానికి కూడా కొంత ఆదాయం ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలందరూ కూడా భావించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా జరిగింది. దాని మీద కలెక్టర్ గారు ప్రభుత్వానికి లెటర్ రాశారు. దాన్ని పురస్కరించుకుని చాలా అనుమానాలు వచ్చినాయి అందరికి. ఏంటి భూమి కానీ బదలాయింపు అయిపోతుందా, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, ఇలాంటి అనుమానాలు వచ్చినాయి. దాని మీదట పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి ఇది బదలాయింపు కాదు, లేకపోతే స్వాధీనం కాదు, ఇది కేవలం ఉత్సవాలు జరుపుకోవడానికి 50 రోజులు సుమారుగా 50 రోజులకు అటు ఇటుగా ఆ కార్యక్రమం చేసుకోవడానికి 45 లక్షల రూపాయలు ఆదాయానికి దేవాలయానికి కూడా ఇస్తాం. అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఎందుకంటే చాలా కాలం నుంచి ఉన్నారు, 5.5-6 లక్షలు ఇస్తా ఉన్నారు లీజు కూడా. ఆ 40 ఎకరాలకు కూడా ఇచ్చేది అది కూడా సకాలంలో ఇవ్వట్లే. మళ్ళీ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఇవన్నీ కూడా ఉన్న మీదట వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసేలాగా కోర్టులో కూడా త్వరలోనే డిస్ప్యూట్ని ఒక 7 ఎకరాలకు ఉంది, అది కూడా పరిష్కరించుకునేలాగా పెద్దలందరూ కూడా అంగీకరించడం జరిగింది. ఆ అమౌంట్ని ఇవాళ గౌరవనీయులు పెద్దలు కొనకల నారాయణరావు గారు, అలాగే బండి రామకృష్ణ గారు, బాలాజీ గారు, బీజేపీ నాయకులు వాళ్ళందరి సమక్షంలో, దేవాలయ కమిటీ సమక్షంలో, మరి విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేసినేని శివనాథ్ గారు, చిన్ని గారు, అలాగే ఈ వైబ్రెంట్ దీనికి కమిటీ అధ్యక్షులుగా మురళి గారు, మురళి ఫార్చ్యూన్ హోటల్లో మురళి గారు, అలాగే మన పట్టాభి గారు, మన అందరూ కూడా సుపరిచితులు పట్టాభి గారు, వారందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ చెక్కులు అందించడం జరుగుతుంది. దీని మీద ఎటువంటి అపోహలు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది 45 లక్షల రూపాయలకు సంబంధించి దేవాలయానికి వాళ్ళు ఈరోజు చెక్కులు అందిస్తారని స్వామివారి సమక్షంలోనే అందించడం జరిగింది.